నమస్కారం ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అసమర్థ పాలనతో రైతుల జీవితాలతో ఆటల, ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ధ్వజం. కూలీ కాదు శ్రామికులు, పవన్ కళ్యాణ్ నిర్ణయంపై స్పీకర్ ప్రశంసలు చాలు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ వేయండి, బెంగళూరు హ్యాకర్లతో నిఘా పెడుతున్నారు ఆర్ఎస్పీ. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులు ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట చేతికొచ్చినా అమ్ముకునే మార్గం లేక అన్నదాతలు రోడ్డున పడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. పంట దిగుబడి కొనుగోలుపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని, అసమర్థ పాలనతో రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు గోస పట్టించుకునే దిక్కే లేదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. పంట దిగుబడి ఏ మేరకు వస్తుంది, ఎంత కొనుగోలు చేయాలి, నిల్వ సామర్థ్యం ఎంత అనే అంశాలపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని విమర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించిందని, సమీక్షలు చేసే తీరిక కూడా ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. కష్టపడి పండించిన పంటను చూసి రైతు సంతోషపడాలా, లేక ప్రభుత్వ వైఫల్యం వల్ల తక్కువ ధరకు అమ్ముకొని దిగులు పడాలా అనే పరిస్థితిని కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా పంట కొనుగోలు చేసే ఆలోచన గానీ చిత్తశుద్ధి గానీ ప్రభుత్వానికి లేదని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 17 నుంచి 20% పంట ఏదైనా ఎదుగుదల ఉంటుందని చెప్పి ఆనాడే శాస్త్రవేత్తలు ప్రకటించారు. దాన్ని ముందు చూపుతోటి 1,00,000 టన్నుల గోదాములు నర్సాపేట నియోజకవర్గంలో ఉండడం వల్ల ప్రతి రైతు పండించిన ప్రతి గింజ నిల్వ చేసుకునే సామర్థ్యం మనకు అందుబాటులో ఉంటుంది అని చెప్పి ముందస్తు ప్రణాళికతో ఆనాడు రిస్క్ తీసుకుని రాత్రి మూలు కష్టపడి బీఆర్ఎస్ పార్టీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోదాముల నిర్మాణం పూర్తి చేసినాం. ఇవాళ దిక్కు లేదు, పంటల కొనుగోలు సమన్వయం లేదు. ఇలా మార్కెట్ మధ్యలో ఎస్డబ్ల్యూసి గోదాముల మధ్యలో, అదే రెవెన్యూ శాఖ మధ్యలో, పోలీస్ శాఖ మధ్యలో, వ్యవసాయ శాఖ మధ్యలో, దాంతోపాటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మధ్యలో సఖ్యత కుదిర్చేటువంటి పెద్ద దిక్కు ఒక్కడు కూడా లేరు నర్సపేట ప్రాంతంలో. కాబట్టి ఇలా రోడ్ల మీద మండు టెండర్లు రైతులు మండి ఇలా మసైపోతున్నారు. ఇవాళ ఈ దుస్థితి అనేది నిజంగా కూడా బాధకరం. 15 రోజుల్లో 20 రోజుల్లో కాంటాలు అయిపోతాయి. దాన్ని మళ్ళీ దిగుమతప్పుడు కూడా ఎన్ని హమాలి టీములు పనిచేయాలి, ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటే ఇది సాధ్యమైంది, ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్ వాహనాలు అందుబాటులో ఉండాలనేది ఒక శాస్త్రీయ సమీక్ష ఈ నర్సంపేటలో చేసే దిక్కు లేదు వరంగల్ జిల్లాలో. కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. ఈ దుస్థితి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ దరిద్రమే పట్టింది. ఎక్కువ పంట దిగుబడి వచ్చి సంతోషపడాలా రైతు, లేదా కళ్ళ ముందంటే పంట తక్కువ ధరకు అమ్ముకొని దిగాలు పడాలా అనే స్థితికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ 2,400 రూపాయల మొక్కజొన్న మద్దతు ధర బయట 1,600 నుంచి మొదలైంది. ఇలా 1,800, 1,850, 1,900 కొంటున్నారు. మిగతా 600 రూపాయలు, 700 రూపాయలు ఒక క్వింటాకు లాస్ అవుతున్నారు. ఇలా 40 క్వింటాల దిగుబడి వచ్చింది. 40 క్వింటాల దిగుబడి వచ్చింది. 600 చొప్పున ప్రైవేట్లో అమ్ముకుంటే నష్టం జరిగినా ఇలా 24,000 రూపాయలు ఒక ఎకరా పండించిన మొక్కజొన్న రైతుకు 24,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడాల్సినటువంటి పైసలు ఇలా మట్ల కలిసిపోతున్నాయి. దీనికి 100% కాంగ్రెస్ అసమర్థ నిర్ణయాలు. ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేసినట్టు ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిందే. జరిగిన నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మండలానికి ఒక్క సెంటర్ పెట్టినప్పుడు ఇది బోగస్. ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కొట్లాడి ప్రతి మండలానికి 6 నుంచి 7 సెంటర్లు తీసుకొచ్చి ఒక నర్సంపేట నియోజకవర్గంలో 42 సెంటర్లు పెట్టించినాం. ఎక్కడిదక్కడ కాంటాలేని బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, భద్రత ఉండే, భరోసా ఉండే. కాంటాలవి కూడా 1,00,000 బస్తాలు కేంద్రాలలో ఉంటే అవి ట్రాన్స్పోర్ట్ అయ్యి గోదాం చేరేదాకా రైతుకేం బాధ్యత? కాంటా అయిన తర్వాత రైతుకు బాధ్యత ఎందుకు? కాంటా అయిన తర్వాత కొనుగోలు కేంద్రానికి బాధ్యత, ప్రభుత్వానికి బాధ్యత. బస్తా వేయినా, బస్తా ఉన్నా, ట్రాన్స్పోర్ట్ అయినా, ట్రాన్స్పోర్ట్ కాకుండా బాధ్యత ఎవరిది? రైతులకు ఏం సంబంధం? ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కింద ఇక్కడ ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి దీన్ని బాధ్యత వహించాలని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తాం. నేడు మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్మికుల గౌరవాన్ని పెంచే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కొనియాడారు. మరోవైపు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా శ్రామిక లోకానికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. ఈ మాటను నిజం చేస్తూ సమాజం కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలో ఎంతో కాలంగా వాడుకలో ఉన్న కూలీ అనే పదాన్ని తుడిచివేసి వారిని గౌరవప్రదంగా శ్రామికులు అని పిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని
ఆ మార్పు కోసమే ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. శ్రమజీవుల ఆత్మగౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం కష్టపడుతూ దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క చేతికి శాల్యూట్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాజం ఏ స్థాయిలో ఉన్నా దాని వెనుక శ్రామికుల కష్టం మరవలేందని సినీ ప్రముఖులు కొనియాడుతున్నారు. నిజమైన హీరోలు శ్రమజీవులే అని చాటి చెప్తున్న ఇటు రాజకీయ అటు సినీ ప్రముఖుల సందేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ పథకం పెట్టినప్పుడు ఉపాధి హామీ కూలీలు అని చెప్పి పిలిచేవాళ్ళం మనం. రాష్ట్ర వ్యాప్తంగా కూలీలు అన్న పదం కాదు, అది సరైన పదం కాదు. ఆ పదాన్ని తీసేసి ఉపాధి హామీ పథకం శ్రామికులు అని చెప్పి పదం మార్చి ఇటువంటి పని చేసిన వాళ్ళకి కూడా గౌరవప్రదంగా పిలవాలని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరికీ మేడే శుభాకాంక్షలు. Whenever there is any workplace accidents happening, he also made sure that initially it was 50,000 that they're given, but now he has increased it to 4 to 6 lakhs. I think that's a great initiative by our Pawan Kalyan Garu. నేను రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను చాలామంది నాయకులతో చూశాను, వాళ్ళ పనితీరు చూశాను. నేను చూసిన దాంట్లో చూస్తే కంపేర్ చేస్తే రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉంటారు, నేను కాదన్నాను. కానీ తపన ఉన్న నాయకులు కొంతమందే ఉంటారు. అటువంటి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరని చెప్పి నా తాలూకు భావన. ఇంకేంటంటే అతను చేస్తున్న కార్యక్రమాలు ఒక తపనతో చేస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యాలన్న తపన అతనిలో కనబడుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ శ్రమజీవులకి, ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లకి అన్నీ కూడా ఏదో చేయాలని తపన నాకు కనబడుతుంది. అటువంటి తపనున్న నాయకులు చాలా అరుదు నేను చూసిన వాళ్ళలో. అటువంటి నాయకుడు మనకు లభించడం మనందరూ అదృష్టంగా భావించాలి. అతను చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మనసు పెట్టి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మన తాలూకు సహకారం అతనికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అందరి తాలూకు ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో అతను భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నానండి. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, చిట్ట చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా సాధికారత ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన స్పష్టమైన విజన్ చాటుకున్నారు. త్వరలోనే ఆడబిడ్డలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు రాబోతున్నాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రాజధాని ప్రాంతం అమరావతికి అత్యున్నత వైద్య సదుపాయాలను తీసుకొచ్చేలా భారీ హామీ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో విపక్షాలు మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నాయని, కానీ త్వరలోనే చట్టసభల్లో ఆడబిడ్డలకు 33% కోటా అమలు కాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహిళా శక్తికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన పునరుద్ఘాటించారు. కేవలం రాజకీయాలే కాకుండా సామాన్యుల ఆరోగ్యానికి భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. కార్మికులకు, పేదలకు చేరువలు, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే తమ ఆలోచన అని చంద్రబాబు వివరించారు. రాజధానిలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు మరియు మహిళా రిజర్వేషన్లపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టి ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం. నా ఆలోచన ఒకటి, సమాజంలో ఆరోగ్యం ఉండాలి, అందరికీ మీ ఆదాయాన్ని పెంచాలి, జీవన ప్రమాణాలు పెంచాలి, ఇంకో పక్కరు అందరూ ఆనందంగా ఉండాలి. నేను దీనికోసం ఒక వినూత్నమైన ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఈరోజు మీరు చూసే సంక్షేమ కార్యక్రమాలు 1-2 కాదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీటింగ్లో
మా ఆడబిడ్డలు అంతమంది ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇది ఒక పెద్ద మార్పు. రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 33% రాజకీయాల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టబోతారు. మొన్నైతే అపోజ్ చేశారు కానీ తప్పకుండా సాధిస్తాం. మా ఆడబిడ్డలు 33% చట్టసభల్లో ఉంటే ఆ చట్టసభలకే శోభ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు నేనే పెట్టిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాం. ఈరోజు దగ్గర 28,000 కోట్ల రూపాయలు కార్పస్ డబ్బులుంది, సేవింగ్ ఉంది. దగ్గర 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే తిరిగి పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నారు కానీ వీళ్ళైనా ఒక రోజు లేట్ చేస్తారు కానీ మా ఆడబిడ్డలు మాత్రం చెప్పిన సమయానికి రీపే చేస్తున్నారు. నాన్ రీపేమెంట్ చూస్తే 0.2%. అలాంటి నీతి నిజాయితీతో ముందుకు పోతున్నారు. రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని భారత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మాట్లాడుతూ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైందన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఇరికించాలని రెండో సిట్ వేశారన్నారు. ఈ కేసులో 350 మందిని విచారించినా ఇప్పటి వరకు ఛార్జ్షీట్ దాఖలు కాలేదని తెలిపారు. షార్ట్షీట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ల పేర్లు చేర్చాలని అధికారులపై సీఎం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారని, దీనిపై సెట్ వీసీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొంతమంది నాయకుల ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని మండిపడ్డారు. ఐపీఎస్ అధికారులు చట్టం ప్రకారం పనిచేయాలని సూచించారు. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. చెమట చుక్కను పెట్టుబడిగా పెట్టి ప్రపంచ గమనాన్ని నడిపిస్తున్న శ్రామిక శక్తికి వందనం చేసే రోజు. మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కార్మికులకు, కర్షకులకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కార్మికులేనని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అమరావతిలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక లోకానికి సంఘీభావం ప్రకటించారు. ఏ దేశ అభివృద్ధి అయినా అక్కడి కార్మికులు, కర్షకుల కష్టం మీదనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఇటుకు వెనుక, ప్రతి అభివృద్ధి వెనుక కార్మికుల శ్రమ దాగి ఉందన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే శ్రామిక శక్తికి సరైన గుర్తింపు, గౌరవం దక్కాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల నాయకులు మరియు ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. 750 కోట్లతో తొళ్లూరు సమీపంలో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు. దీనికోసం ఏపీ ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటి దశలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించినట్టు చెప్పారు. అమరావతిలో ఆసుపత్రి సేవల కోసం అందరూ ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిని స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జూన్ 22న భారీ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నామని బాలకృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు కొత్త సారథొచ్చారు. రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరీక్షలో తనదైన ముద్ర వేసిన ఆయన ఇప్పుడు రాష్ట్ర పోలీస్ బాస్ హోదాలో బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ డీజీపీగా సిపి ఆనంద్ బాధ్యతల స్వీకారం అత్యంత అధికారికంగా జరిగింది. డీజీపీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉన్నత స్థాయి పోలీసు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా, ఏసీబీ డైరెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వహించిన సివి ఆనంద్కు క్షేత్రస్థాయిలో మంచి పట్టుంది. రాష్ట్రంలో నేర నియంత్రణ, మహిళా భద్రత మరియు సైబర్ క్రైమ్ అరికట్టడంలో ఆయన అనుభవం పోలీసు రంగానికి మరింత బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. సమర్థుడైన అధికారిగా పేరున్న సివి ఆనంద్ నేతృత్వంలో తెలంగాణ పోలీస్ శాఖ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.
కొద్దిగా గుంటూరు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి రణరంగంగా మారింది. అత్యవసర విభాగం వద్ద పోలీసులు, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్సీని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుంటూరు జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డు వద్ద పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఓ రోగిని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు మధ్యలో నిలిపివేశారు. ఎమ్మెల్సీ అని చెప్పినా వినకుండా ఎమర్జెన్సీ వార్డు డోర్ మూసివేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపణలు వస్తున్నాయి. తాను కేవలం రోగిని చూడడానికి మాత్రమే వచ్చారని ఎమ్మెల్సీ స్పష్టం చేసినా పోలీసులు అనుమతించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతను ప్రభుత్వ ఆసుపత్రి గేట్లు ప్రజాప్రతినిధులకు ఎలా మూసివేస్తారని, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఎమ్మెల్సీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అక్కడే నిలదీయడంతో ఆసుపత్రి ప్రాంగణంలో కాసేపు గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పెట్టుకోండి హాస్పిటల్కి ఎందుకు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఎక్కడ మీరు దాబెట్టండి. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు? పేషెంట్ వేరే పేషెంట్ మీరే చెప్తారు. మీకేం రేటు? మీకేం అక్కడ కాదని చెప్పారు. అరే నువ్వు అట్లా చెప్తావు అర్థం చేసుకోండి సార్ చెప్పేది. ఎందుకు వేరు అతను కాదు, వేరే పేషెంట్ చూడడానికి వచ్చాను. మీరు కావాలి చెప్పండి. నూరు తీస్తా పేషెంట్ ఉంది, మా ఇంకో పేషెంట్ నూరు తీస్తా పేరు మా పిన్ని పిల్లండి కాబట్టి సర్జరీ ఆల్రెడీ జరిగింది. ఆల్రెడీ నేను ఆమె కోసం వచ్చా యాక్చువల్ గా. చూపించమంటారా? అతను వేరే చోట పెట్టుకోండి. మీరు పెట్టుకోండి కాబట్టి హాస్పిటల్కి వెళ్ళండి సార్. అంటే హాస్పిటల్ మీ ఎట్లా మీరు గేట్ ఎందుకు చెప్తున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్ మీ హ్యాండ్ ఓవర్ ఉంది. తొమ్మిదికి ఇస్తున్నా అలా బాగా మీరు పేషెంట్ అసలు హాస్పిటల్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే హాస్పిటల్ మీ హ్యాండ్ ఓవర్ ఉంటుందా? మీ హ్యాండ్ ఓవర్ ఉండకపోతే మీరు ఆయన పేషెంట్ మీరు వేరే చోట పెట్టుకోవాలా? పెట్టుకుంటాం పెట్టుకోవాలి. హాస్పిటల్ మీ హ్యాండ్ ఓవర్ ఉంటుందా? గవర్నమెంట్ హాస్పిటల్ మీ హ్యాండ్ ఓవర్ గవర్నమెంట్ మీ హ్యాండ్ ఓవర్ మీరు పంపించాలి పేషెంట్. మీరు గేట్ మీరు ఎట్లా ముస్తారు? బాగా గేటు గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ గేటు మీరు మూసేస్తారా? చెప్పండి. పబ్లిక్ కదా, ఆ పబ్లిక్ లోన పోలీరా? హాస్పిటల్ లోన పోలీరా? ఈ పేషెంట్ ఎవరో కనుక్కోమని చెప్పారు. ఆ పేషెంట్ మీకు చెప్పాల్సిన అవసరం ఎమ్మెల్సీ మీరు ఎట్లా అవుతారు? మా మీద కాదు, మా మీద చేస్తారండి. మీ మీద చేయట్లా, మీరే చేస్తున్నారు. ఎవరో లోనకి వెళ్ళాలని అడుగుతున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పేషెంట్ పేషెంట్ ఎవరు లేరండి సార్? లేరండి మీరు చెప్పిన పేషెంట్ ఎవరు లేరని చెప్పారు. పేషెంట్ చూడటానికి వచ్చామని చెప్పారు. పేషెంట్ చూడటానికి వచ్చామని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు గేటు మూసేస్తారా? అది కాదండి, ఆయన ఒకరు పెట్టుకోదలుచుకుంటే మీరు వేరే చోట పెట్టుకోలేదు. ఇది ఎట్లా నాకు అర్థం కాదు. ఇదే ఎట్లా నాకు అర్థం కాల. వేరే గేటు మూసేసి హాస్పిటల్లో పోనీ ఎవరిని పేషెంట్ని మీరు పేషెంట్లు ఎవరిని చూడడానికి పోనీ హాస్పిటల్కి 5 నిమిషాలు కాదు సార్, 10 నిమిషాల తర్వాత వస్తాం. ఇబ్బందిలే. అసలు మీరు గేటు మూసేయటం నేను క్లారిటీ చెప్తున్నా. నేను ఆయన దగ్గర పోను, ఆయన చూడను. నేను వేరే పేషెంట్ చూడటానికి వచ్చా. మీరు ఆయన ఎక్కడున్నాడో ఆ పక్కకుండా వేరే సైడ్ నుంచి పోతా. నాకు అర్థం కాదు. గేట్ వేయడం ఏంటండి? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ వేయడం ఏంటి?
గేటెక్ మీరు ఏం చేశారు? గేటెక్ ఏంది? దౌడా వేసి సుప్రీంకి వెళ్ళిపోతాం. మేము మీ క్లారిటీ చెప్తున్నా. మేము ఆయన దగ్గరికి పోను, నేను ఆయన కలవను. నేను వేరే పేషెంట్ చూడడానికి వచ్చా. ఆయన దగ్గరికి పోకుండా మీరు ఆయన ఎక్కడ పెట్టారు? అక్కడ తిరుపతి ఆపు అక్కడ ఎవరు తిన్నారు? మీరు ఎట్లా అవుతారు? అసలు గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ వేయడం నాకు అర్థం కదా. ఆ గేటెక్ ఏం చేశారు? మీరు? గేట్ వేయడం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి మళ్ళీ మీకు చెప్తున్నా. మీరు అనుకున్న వ్యక్తి నేను కలవను. నేను వేరే పేషెంట్ చూడడానికి వచ్చాను. మీరు అక్కడ ఆయన ఎక్కడున్నాడు ఆ పక్కన నేను ఫోన్ అని చెప్తున్నాగా. వేరే పేషెంట్ చూడడానికి వచ్చాను చెప్తున్నాగా. లైవ్ అన్నా కరెక్ట్ అయిందా? నేను చూడని చెప్తున్నాగా. ఆయన దగ్గర ఫోన్ మీకెందుకు చెప్పాలి సార్? నాకు అర్థం కదా. నేను చెప్పాలి చూడనా? నేను ఎమ్మెల్సీని నేను చూడడానికి వచ్చా. పేషెంట్ చూడడానికి వచ్చా. మీకేం తెలుసు పేరు చెప్పండి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు కలవాలని అసలు నేను ఆయన చూడటానికి రాలా. నేను క్లారిటీ చెప్తున్నా. మీరు అనుకున్న శ్రీహరి గారిని చూడటానికి రాలా. శ్రీహరి గారి దగ్గరికి నేను పోను. శ్రీహరి గారిని నేను కలవను. నేను క్లారిటీ చెప్తున్నా సార్. ఇప్పుడు దాకా 10 నిమిషాలు లాగా పంపిస్తుంది. 10 నిమిషాలు అంటే మీరు అనుకున్న దగ్గరికి పంపిస్తాం. 10 నిమిషాలు చెప్పండి. పర్మిషన్ ఇవ్వండి నాకు అర్థం కాలే. మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి నాకు అర్థం కాలే. మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి నాకు అర్థం కాలే. మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి నాకు అర్థం కాలే. మీరు నా పర్మిషన్ ఇవ్వండి నాకు అర్థం కాలే. నేను చెప్పాను కదా. మీరు నా పర్మిషన్ ఇవ్వండి నాకు అర్థం కాలే. అరే ఎమ్మెల్సీ నేను శ్రీహరి గారిని కలవడానికి నేను రాలేదని చెప్పాను. శ్రీగారు మీరేం చేయాలా? మీరు ఆయన తీసుకెళ్ళి ఒక పక్కన కూర్చోబెట్టుకోండి. మాకు అభ్యంతరం. ఆయన ఎవరిని కలిగిన పాటు మాకు అభ్యంతరం. కానీ మమ్మల్ని ఆపుతారేంటి నాకు అర్థం కాలే. మమ్మల్ని ఆపుతారేంటి మీరు అర్థం. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ వేయడం ఏంటండి బాబు? అసలు ఈ ప్రపంచంలో పేషెంట్ ఉంటే పోరు రావడానికి గేట్ అయితే ఎట్టుపోతాడు. నేను మీకు చెప్తున్నా. మేము ఆయన కలవని చెప్పా. కలవని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆపుతున్నారు అర్థం కాలే. మీరు ఎందుకు ఆపుతారు? మీరు ఆయన కావాలంటే ఎక్కడో పెట్టుకోండి. మేము వద్దట్లేదు కదా. అది కనెక్ట్ అవుతుందో పోతుందా నాకేది? ఫస్ట్ టైం ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు. ఇది ఎమ్మెల్సీలు వస్తే కూడా మీరు ఇక్కడ గేట్ అసలు గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ అయితే వస్తారండి బాబు. ఇది ప్రపంచంలో ఎక్కడ చూడాలి. గేట్ అయితే వస్తారు. గేట్ ఎట్లా వస్తారు? ఏంటి నాకు అర్థం కాలే. ఏంటి అన్న మెయిన్ గేట్ అయితే వేస్తున్నారు. ఈ గేట్ ఎట్లా వస్తారు? పేషెంట్ చూడడానికి పోరా? మీరు ఎక్కడ పెట్టుకోండి ఆయన. మేము వద్దంటలేదుగా. నేను కనెక్ట్ చేసానన్నా. అది కరెక్ట్ కేబుల్ కదిలితే పోతాము. అర్హులకు అందాల్సిన ఇందిరమ్మ ఇళ్లు అనర్హుల పాలవుతున్నాయా? నిరుపేదలకు సొంతంటికాలు నెరవేర్చడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన సభలో స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో జరిగిన అవకతవకలు బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాలేరులో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లబ్ధిదారుల ఎంపికపై ఆరా తీస్తున్న క్రమంలో ఒక మహిళ తన వివరాలను వెల్లడించడంతో సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన కొడుకు లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని, కూతురు విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి అని సదరు మహిళ గర్వంగా చెప్పుకొచ్చింది. మంత్రి పొంగులేటి సాక్షిగా ఆమె చెప్పిన వివరాలు విని అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఒకవైపు నిరుపేదలు ఇళ్ల కోసం ఏళ్లుగా కళ్ళు కాయలు కచ్చలు ఎదురుచూస్తుంటే, లండన్లో కొడుకు ప్రభుత్వ ఉద్యోగంలో కూతురున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు ఎలా కేటాయించారని ప్రతిపక్షాలు మరియు స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల సర్వే ఎంత పారదర్శకంగా జరుగుతుందో ఈ ఘటన నిదర్శనమని విమర్శలు వెలువెత్తున్నాయి. అర్హత ఉన్న పేదలు కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్న వారికి ఇళ్లు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి మాకు ఇంతకు ముందు ఇల్లు లేదండి, పెంకుటిల్లు ఉండేది. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి మంచి పనులు జరిపిస్తున్నారు సీనన్న గారు. చాలా ధన్యవాదములండి సీనన్న గారికి. అంతే, ఇంకా సెలవు. థ్యాంక్ యూ అబ్బా నీలమ్మ గారు. ఇక్కడ
ఎంతమంది పిల్లలక్క? పిల్లలు ఎంతమంది? 4 పిల్లలు మాకు. నేను మా వారికి నేను 2వ భార్యని. ఏం చదువుతున్నారా? మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. మీకు చాలా ధన్యవాదాలు. మీరు ఇంకా ఎన్నో పనులు చేయాలి, ఈ ప్రభుత్వం ఇలాగే నడవాలి అని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. ఆర్టీసీ బస్సులో సీటు కోసం జరిగిన చిన్న తగాదా చివరికి ఒక ప్రాణం మీదకు తెచ్చింది. సాటి మహిళను కూడా చూడకుండా కొట్టుకోవడంతో ఒక చిన్నారి పరిస్థితి ఇప్పుడు విషమంగా మారింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే, విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు రణరంగాన్ని తలపించింది. కేవలం కూర్చునే సీటు విషయంలో 2 మహిళల మధ్య మొదలైన వాగ్వాదం చూస్తుండగానే పరస్పరం దాడులకు దారితీసింది. ఒకరిపై ఒకరు జుట్టు పట్టుకుని కిరాతకంగా దాడి చేసుకున్నారు. అయితే ఈ గొడవ మధ్యలో చిక్కుకున్న బెజ్జిపల్లి భార్గవి అనే 14 ఏళ్ల బాలికపై తీవ్రంగా దాడి జరిగింది. మహిళల ఘర్షణలో బాలికకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక చిన్న సీటు కోసం ఇంత దారుణంగా ప్రవర్తించాలా అంటూ ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేవలం సీటు కోసం జరిగిన ఈ ఘర్షణ ఒక నిండు ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టింది. లంచం అడిగితే చట్టం శిక్షిస్తుందని తెలుసు, కానీ ఇక్కడ సామాన్య జనం అప్పటికప్పుడే తీర్పు ఇచ్చేశారు. ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని పట్టుకున్న సిబ్బంది ఏకంగా 20,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో ప్రయాణికులు ఆగ్రహంతో ఊగిపోయారు. లంచం అడిగిన నోటికే చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పారు. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రాయకోట్ సమీపంలో టికెట్ స్క్వేర్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తుందని గుర్తించారు. సాధారణంగా టికెట్ లేకపోతే నిబంధనల ప్రకారం 500 రూపాయల జరిమానా విధించాలి. కానీ ఇక్కడే టికెట్ స్క్వేర్ తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. సదరు ప్రయాణికుడు బెదిరించి ఏకంగా 20,000 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టికెట్ లేని సామాన్యుడిపై అంత భారీ మొత్తంలో వసూలు దిగడంతో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా తిరగబడ్డారు. 500 జరిమానా పోయి 20,000 లంచం ఏంటని ప్రశ్నిస్తూ లంచం అడిగిన సిబ్బందిపై చెప్పులతో విరుచుకుపడ్డారు. లంచం అడిగినందుకు సుమారు 20 సార్లు చెప్పు దెబ్బలతో దేశం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిబంధనల పేరుతో సామాన్యులను పీడించే సిబ్బందికి ఈ ఘటన ఒక హెచ్చరికగా మారింది. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రూపాయల గురించి 20,000 అడుగుతారు.
భాగ్యనగరంలో పెట్రోల్ బంకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. లీటర్లలో కోత పెట్టడం పాత పద్ధతి. ఇప్పుడు ఏకంగా కారు ట్యాంక్ సామర్థ్యాన్ని మించి పెట్రోల్ పోసి బిల్లులు వసూలు చేస్తూ వినియోగదారులను నిలువున ముంచేస్తున్నారు. హయత్ నగర్లోని ఒక హెచ్పీ పెట్రోల్ బంక్లో వెలుగుచూసిన ఈ ఘరానా మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హయత్ నగర్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ వెళ్లిన ఓ వినియోగదారుడికి మైండ్ బ్లాక్ అయ్యే అనుభవం ఎదురైంది. తన కారు ట్యాంక్ పూర్తి సామర్థ్యం కేవలం 27 లీటర్లు మాత్రమే. కానీ బంకు సిబ్బంది మాత్రం ఏకంగా 32 లీటర్ల పెట్రోల్ పోసినట్లు రసీదు చేతులు పెట్టారు. ట్యాంక్ కెపాసిటీ కంటే 5 లీటర్లు అదనంగా ఎలా పడుతుందని సదరు వినియోగదారుడు ప్రశ్నించడంతో బంకు యాజమాన్యం నీళ్లు నమిలింది. సాంకేతికంగా సాధ్యం కాని రీతిలో 27 లీటర్ల ట్యాంకులో 32 లీటర్లు ఎలా నింపారని బాధ్యతను నిలదీయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రీడింగ్లో తారుమా చేసి భారీగా దోచుకుంటున్నారంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తనిఖీ లేకపోవడంతోనే ఇలాంటి మోసాలు పెచ్చిమిరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్రోల్ పోసి ఎక్కువ బిల్లులు వేస్తున్న ఇలాంటి బంకులపై పౌర సరఫరాల శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మెజిలింగ్ సిలిండర్ ఏ క్లాస్ ఉంటుంది, గ్లాసుది ఉంటుంది. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్లో కొడితే నీకు వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో ఒక పెద్ద 5 లీటర్ల జగ్గు తెచ్చి చేస్తా అంటే కుదరదు. జగ్గు నీకు పరిమాణం కాదు, ఒక చట్టం ఉంటుంది. దీనికి కూడా తూలికలు, ప్రమాణికలు, కొలతలు అనేది ఒకటి ఉంటుంది. ఆ జగ్గు కాదు నీ లెక్క. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్ తీసుకురా, నేను నువ్వు చెక్ చేసి నాకు, నువ్వు అది తెచ్చి చెక్ చేసి నాకు చూపి నేను పోతా. ఎందుకంటే నువ్వు కొట్టింది పెట్రోల్ నువ్వే కదా కొట్టింది, నేనే కొట్టించుకుంది. మరి నాకు తెలుసుగా నా బండి. మీ సార్ ఏమంటాడు, 10 లీటర్లు ఎక్స్ట్రా అయితే పట్టింది ఈ ట్యాంకులో. హెచ్పీ పెట్రోల్ బంక్లో వచ్చాండి. నా కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్స్. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. వీళ్ళ దగ్గర మేము కొలవడానికి మెజిలింగ్ సిలిండర్ లేదు, ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది, ఆ జార్ తీస్తామంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెజిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు యాక్ట్ అయింది లేదా మీకు మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది, పోయి చెక్ చేయించుకోరా అని అన్నట్టు మాట్లాడుతారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్కి పోండి అంటారు. కానీ మేనేజర్ని పిలిచి ఆయన ఇంతవరకు రాలేదు. ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడుతారు, మీకు నచ్చిన కింద చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది జరిగిందండి. ఈ బంక్ వచ్చేసి హెచ్పీ పెట్రోల్ బంకు హైట్ నగర్ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉంటుంది. రేడియో స్టేషన్ ఆపోజిట్ బంక్. టాలీవుడ్ లో మరో క్రేజీ మాస్ కాంబో ఫిక్స్ అయింది. బాలకృష్ణ హీరోగా కొట్టాల శివ దర్శకత్వంలో సినిమా రానున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నేడు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. కొరటాల శివ మార్క్ సామాజిక సందేశంతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అధికారానికి ఉద్దేశం తోడైతే అది ఉద్యమంగా మారుతుంది అనే పవర్ఫుల్ కొటేషన్లో టీం దీనిపై అంచనాలు పెంచేసింది. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని టీం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార నటిస్తున్నట్లు సమాచారం. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.